వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్. ఈరోజు ఒక భాష నేర్చుకోవడం ఎలా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి ఏ భాషనైనా మనం నేర్చుకోవాలంటే చదువుతోటి సంబంధం లేదు. ఇప్పుడు మనం చిన్న పిల్లలను తీసుకొచ్చి ఒక హిందీ మాట్లాడే వాళ్ళ ఇంట్లో పెంచితే వాళ్ళకు హిందీ వస్తుంది. అదేవిధంగా అదే పిల్లల్ని మనం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ ఇంట్లో పెంచితే ఇంగ్లీష్ వస్తుంది. మరి ఒక భాషకు చదువుతోటి సంబంధం లేదు. చాలామంది ఏంటంటే నాకు హిందీ భాష రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, లేదంటే నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేను, ఇలాంటివి చెప్తారు. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. మనం ఒక భాష నేర్చుకోవాలి అంటే దాన్ని మాట్లాడాలి. మీరు ఒక హిందీ మాట్లాడాలంటే మీ పక్కన హిందీ ఉన్న వాళ్ళతోటి కానీ, లేకుంటే మనకి రేపు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని వినుకుంటూ మన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే ఏదైనా తప్పుల పైన మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక ధైర్యం, కొన్ని విధాలుగా మనము ఏదైనా హార్డ్ వర్క్ చేయండి మనకు దాని యొక్క అచీవ్మెంట్ రాదు. అట్లనే మనం కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక భాష నేర్చుకునేందుకోసము చదువుతోటి పని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మేము సొసైటీలో చాలామందిని చూస్తున్నాం. అంతా ఇప్పుడు వ్యాపారాలు కానీ, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కానీ ప్యాన్ ఇండియాలో జరుగుతున్నాయి. ఇప్పుడు నార్త్ వాళ్ళు మొత్తము హిందీలో మాట్లాడతారు. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు హిందీ రావట్లేదని చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ బట్టి కావచ్చు, వ్యాపారాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క జాబుని బట్టి కావచ్చు. సో అంటే ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది, అందరి గురించి కాదు. అలాగే ఇప్పుడు మీరు కొన్ని ఆర్గనైజేషన్లలో చూస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు కేరళ కానీ, లేకుంటే కొన్ని స్టేట్స్లో మరి అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ రాక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నాం. మనకి ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఈ టెక్నాలజీ మారినప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. సో చదువే కాదు, సంస్కారము అనుకున్నాము. ఇప్పుడు ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉండాలి, హిందీ మీద భాష మీద కూడా పట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మనము వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు ముందుకు పోగలుగుతాం, ఎదగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరు భాషను నేర్చుకోండి. దానితోటి మీకు చాలా ఎదుగుదల ఉంటుంది. అది వ్యక్తికి కానీ, వ్యవస్థకు కానీ, ఒక కుటుంబానికి కానీ. ఒక కుటుంబం బాగుపడితే ఒక సొసైటీ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడితే ఒక రాష్ట్రం బాగుపడుతుంది, ఒక రాష్ట్రం బాగుపడితే ఒక దేశం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకేదైతే ఈ రోజులలో అప్డేట్స్ కావాలనో అది ఈరోజు టాపిక్లో భాషను ఏ విధంగా నేర్చుకోవాలి, భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలా నేర్చుకోకపోవడం వల్ల ఏమేమి ఇబ్బందులు పడతాయి అనేది మనము తెలుసుకోగలిగినాం. దీని మీద మీరు క్షేత్రస్థాయిలో మీరు ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఇదే కాకుండా కొందరు ఫ్రెండ్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, జూమ్ మీటింగ్లో కూడా మీరు గ్రూప్ పెట్టుకొని ఎక్కడున్నా ఒక మీ క్యాడర్ వ్యక్తులు, ఫ్రెండ్స్ ఆ హిందీ భాష నేర్చుకోవడం కూడా చేసుకోవచ్చు. ఒకటేక్కడ మనము ఫిజికల్గా కలవాల్సిన అవసరం కూడా లేదు. మనము ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థను, టెక్నాలజీని కనుక వాడుకుంటే అందులో మన ఫ్రెండ్కు హిందీ వస్తుంది, మనకు రాదు, అది నేర్చుకోవచ్చు. ఇంకొక ఫ్రెండ్కి ఇంగ్లీష్ వస్తుంది, నేర్చుకోవచ్చు. సో ఇది మనము ఒకప్పటి నుండి చేస్తే ఇవాళ మనం ఎంతో ముందుకు పోయేవాళ్ళం. ఇక నుండైనా ఈ విధంగా కూడా మీరు ఈ టెక్నిక్స్, టిప్స్ యూజ్ చేసి మనం భవిష్యత్తులో అభివృద్ధి కావాల్సిందిగా ఇన్ఫినిటో ఎడు సర్వీసెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు కూడా ఈ వీడియోను, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. మరియు మా ఛానల్కు మీ సపోర్టు ఎంతో అవసరం. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్.